వ్యాపారస్తుడైనటువంటి మోడీకి అంటే వ్యాపార సామ్రాజ్యమైనటువంటి గుజరాత్లో చేసినటువంటి మోడీకి వ్యాపారాలు బాగా తెలుసు. ఎలా చెయ్యాలి, ఎలా చేయించాలో తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయుధ తయారీ సంస్థలు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పోర్ట్లకి అతి పరిమితం. 2013-14లో 686 కోట్లు మాత్రం రక్షణ ఎగుమతులు. అది కూడా ఈ ఇతర దేశాల వాళ్ళ కంపెనీలు ఇక్కడ వాళ్ళ సబ్ కాంట్రాక్ట్ కింద పెట్టుకున్న సంస్థలు అన్నమాట, పనులు అనమాట. ఇక్కడ ఇప్పుడు అదే రక్షణ రంగ ఎగుమతులు 25-26లో 38,000 కోట్లు. ఇది ప్రపంచం లెక్కల్లో చూస్తే 2%, 3%కి మించి ఉండదు. కానీ భారతదేశపు లెక్కల్లో 686 ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ, 100 రెట్లు ఎక్కువ ఉన్నటువంటిది. అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఇది 1,00,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు, లక్ష కోట్లకు తీసుకెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకయ్యా అంటే ప్రపంచంలో అమెరికా ఆయుధాలు అమ్మాలంటే 100 షరతులు పెడుతుంది, రష్యా ఆయుధాలు అమ్మాలంటే 100 షరతులు పెడుతుంది. మనం బ్యాలెన్స్డ్గా వెళ్తూ చిన్న చితక దేశాలకు అమ్మడం ప్రారంభించాం. ఇప్పటికే అవి భారీగా పెరగబోతున్నాయి.